విశాఖ నగరాన్ని మెడికల్ హబ్గా అభివృద్ధి చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఎం చంద్రబాబు గారు వైజాగ్లో మెడిటెక్ జోన్ను ప్రారంభించారు. 270 ఎకరాల విస్తీర్ణంలో రికార్డు సమయంలో మెడ్టెక్ జోన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. 2025 నాటికి ఇక్కడ 150 కంపెనీలు వారి కార్యకలాపాలను అయితే నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ సంస్థల ద్వారా వచ్చినటువంటి 10,000 కోట్ల టర్నోవర్తో 6,000 మందికి పైగా ఉద్యోగులకి ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ఉన్నాయి. వరల్డ్ ట్రేడ్ సెంటర్ను ప్రారంభించడంతో పాటుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో టైఅప్ అవడం ద్వారా విశాఖ మెడ్టెక్ జోన్కి గ్లోబల్ ఎక్స్పోజర్ అయితే ఏర్పడింది. కరోనా సమయంలో వైజాగ్ మెడ్టెక్ జోన్ దేశానికి విశేషమైనటువంటి సేవలు అందించింది. ఆ సమయంలో ఇక్కడి సంస్థలు 10 లక్షలకు పైగా RT-PCR టెస్టులకు సంబంధించినటువంటి కిట్లను సప్లై చేశారు. వీటితో పాటుగా వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల వంటి లైఫ్ సేవింగ్ మెడికల్ ఎక్విప్మెంట్ను ఉత్పత్తి చేసి దేశంలోని అనేక రాష్ట్రాలకు ఇక్కడి నుంచే సరఫరా చేశారు. మెడ్టెక్ జోన్లో స్టార్టప్ కంపెనీల కోసం 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంక్యుబేషన్ సెంటర్ని నిర్మిస్తూ ఉన్నారు. 2026 చివరి నాటికి ప్రస్తుతం ఉన్నటువంటి 150 కంపెనీలను 300 వరకు పెంచాలని ఇప్పుడు లక్ష్యంగా పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 2030 నాటికి 5 లక్షల కోట్ల విలువైనటువంటి మెడికల్ ఎక్విప్మెంట్ను ఉత్పత్తి చేసేటువంటి స్థాయికి మెడ్టెక్ జోన్ను అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. వైజాగ్లో అనేక ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గూగుల్, TCS, యాక్సెంచర్ అలాగే మెటా వంటి దిగ్గజ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. వీటికి తోడు సోలార్, పవన విద్యుత్ రంగాల్లో ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థల నుంచి 3 లక్షల కోట్లు పెట్టుబడిగా పెట్టబోతూ ఉన్నాయి. అక్కడ ఇప్పటికే విశాఖ తీరంలో నౌకలు నిర్మిస్తున్నటువంటి హిందుస్థాన్ షిప్ యార్డ్ మరో కొత్త షిప్ యార్డ్ని కూడా నిర్మించబోతూ ఉంది. రాబోయేటువంటి 5 నుంచి 10 ఏళ్లలో ఈ ప్రాజెక్టులన్నీ నిర్మాణాలు పూర్తి చేసుకుని పూర్తి స్థాయిలో గనక నడిస్తే విశాఖ ముఖ చిత్రం కనీ విని ఎరుగని విధంగా మారిపోయేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది.